రిజిస్టర్ చేయకుండా ఎఫ్ఐఆర్ లేకుండా వాళ్ళు వచ్చి ఐటీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటా చేస్తున్నటువంటి ఐటీ కంపెనీ పైన రైడ్ చేసి తీసుకోవడం అనేటటువంటి ప్రధానమైనటువంటి నేరం. అది చెవిటానికి అది 23వ తారీఖు జరిగింది. 23వ తారీఖు ముందే వాళ్ళు ఇక్కడున్న వైఎస్ఆర్పీ పార్టీ నాయకులు తెలంగాణ పోలీసులతో వాళ్లతో కలిసి ఒక పెద్ద కుట్ర పన్ని ఆ కుట్రని అనుసరించి తదుపరి కార్యక్రమంగా 23వ తారీఖున అక్కడ ఐటీ కంపెనీ సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఐటీ కంపెనీకి సంబంధించిన దాని మీద రైడ్ చేయడం జరిగింది. చేసి ఆ డేటాని తస్కరించడం జరిగింది. అదే మరుసటి రోజున పేపర్లలో హిందూ పేపర్లోనూ వీటిలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వాటిల్లో కూడా ఈ విషయాన్ని ప్రచురించడం కూడా జరిగింది. ఆ అంశం ఈ అంశం అన్నిటికీ కూడా సంబంధించి తెలంగాణ పోలీస్ కమిషనర్ గారు 4/3న ప్రెస్ పెట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఆ విషయంలో 23వ తారీఖున రైడ్ చేసిన విషయం, అప్పుడు డేటా తీసుకున్న విషయం, వీటిని గురించి మాట్లాడరు. 2వ తారీఖున కేసు రిజిస్టర్ చేయటం, అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని 3 రోజులు అక్రమంగా నిర్బంధించి వాళ్ళకు కావలసినటువంటి డేటాను అంతటిని కూడా తస్కరించడం, హార్డ్ డిస్క్లు సీజ్ చేయటం, ఐపీలు సీజ్ చేయటం, వీటన్నిటినీ సీజ్ చేసేసి తీసుకువెళ్ళి పెట్టడం, వాళ్ళని విచారించకుండా అరెస్టు చూపించకుండా చేస్తున్నటువంటి సందర్భంలో మేము కోర్టులో హైబేస్ కార్పస్ రిట్ వేస్తే అప్పుడు పోలీసు వారు మాట మార్చి వాళ్ళు విట్నెస్లు ముద్దాయిలు కాదు అని చెప్పేసి 160 కింద మేము నోటీసులు ఇచ్చామని చెప్పారు. అప్పుడు నోటీసులు సర్వ్ చేయలేదు. ఫైల్ ప్రొడ్యూస్ చేయమని సీడీ ఫైల్ ప్రొడ్యూస్ చేయమని హైకోర్టు వారు ఆదేశించిన తర్వాత సీడీ ఫైల్లో వీఆర్ఓల సంతకాలు బ్లాంక్ పేపర్ల మీద వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని ఆ సంతకాలన్నింటినీ కూడా వాళ్ళు పోలీసులు చూపించడం జరిగింది. ఇదేమిటి, ఇది ఎక్కడ ఇన్వెస్టిగేషను అని చెప్పేసి వాళ్ళ హైకోర్టు వాళ్ళ నెత్తిన మొట్టికాయలు వేస్తే ఇదంతా కూడా పిటిషనర్ వాదన బలపరిచే విధంగా మీ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల ఇది కరెక్ట్గా లేదు అన్నట్టు చెప్పిన తరువాత వాళ్ళు అప్పుడు వీళ్ళని వదిలేయటం జరిగింది. తర్వాత మరుసటి రోజు వాళ్ళని కూడా ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇస్తే వాళ్ళని ప్రొడ్యూస్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేశారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే 3వ తారీఖున హైకోర్టులో రిట్ వేసిన తరువాత వాళ్ళ వాదన మార్చుకుని వాళ్ళ స్టాండ్ మార్చుకుని వాళ్ళని విట్నెస్లుగా చూపిస్తున్నామని చెప్పి 4వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళని వదిలేయటం, 4వ తారీఖున కమిషనర్ గారు ప్రెస్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 2వ తారీఖు రిజిస్టర్ చేసిన క్రైమ్ని 174 క్రైమ్ని అట్లానే ఉంచి ఎప్పుడైతే హైకోర్టులో చివాట్లు పెట్టిన మరుసటి రోజే ఇంకొకళ్ళ పేరుతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇంకొక క్రైమ్ రిజిస్టర్ చేశారు. అదే సెక్షన్ల కింద మళ్ళీ పెట్టి ఇంకొక క్రైమ్ రిజిస్టర్ చేశారు. ఈ క్రైమ్ రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఎవరు చూపించలేదు, మేము తస్కరించలేదు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ డేటాను తస్కరించారు, గవర్నమెంట్కి కూడా మేము నోటీస్ ఇస్తామని చెప్పేసి కమిషనర్ గారు ప్రెస్ పెట్టడం, ఇదంతా చూస్తే దీని వెనక మేము చెప్పినట్టుగా ఇంతకుముందు ఈ అమరావతి ఏరియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగానే తదుపరి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందుకని ఇట్లాంటి కుట్ర జరిగిన చోట దీనిలో భాగస్వాములైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పోలీసు ఆఫీసర్లు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు వీళ్ళందరిపైన విచారణ చేసి తగు చర్య తీసుకోవాలని, అలాగే ఈ దొంగిలించినటువంటి సమాచార డేటాని అంతటిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అందజేయటం, దానికి సంబంధించిన విధంగా అక్కడ కమిషనర్ గారు ఒక టీఆర్ఎస్ కార్యకర్తలాగా మాట్లాడటము, వీటన్నిటినీ చూసినట్లయితే వాళ్ళ యొక్క కుట్ర అంతా కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నది. దీనిలో భాగంగానే వాళ్ళు చేసినటువంటి సబ్సిక్వెంట్గా 2వ క్రైమ్ రిజిస్టర్ చేయటం, వాళ్ళు ఆఫీసర్లు ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి కాన్స్పిరసీలు చేసి మాట్లాడుకోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటం. ప్రభుత్వం వారు నిన్న మాకు వాళ్ళు ఆఫీసర్స్ కూడా ఐటీ సెక్రటరీ గారు విజయానంద్ గారు, వాళ్ళ తర్వాత ఆర్టీజీఎస్ బాబు గారు వాళ్ళు పెట్టిన ప్రెస్ తర్వాత మేము చూస్తే వాళ్ళు అసలు సమాచారం దొంగిలించలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పైన మాకున్నటువంటి 2 దశాబ్దాల నుంచి మేము చేసుకున్న మెంబర్షిప్ సేవామిత్ర యాప్లకు సంబంధించి మా డేటాని తస్కరించి మా ఓటర్లను తొలగించే ప్రయత్నంలో భాగంగా అన్ని చోట్ల ఫారం 7 బల్క్గా ఇచ్చి ఎవరో ఒక నెంబర్ పేరుతో ఒక ఐపీలో మొత్తం బల్క్గా ఓట్లను డిలీట్ చేయడానికి కుట్ర పని ఇవన్నీ చేస్తున్న సందర్భంలో మేము వీటన్నిటినీ కూడా వెలికితీసి మా నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వాటన్నిటిని తీసుకొచ్చి బయటకు వచ్చిన సందర్భంలో వీటన్నిటినీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఈ కుట్రలో భాగమే. ఈ కుట్రలో భాగం చేసి వాళ్ళు మేము దొంగిలించినట్టుగా
మేము వాళ్ళ సమాచారం ఇచ్చినట్టు ఎన్ని చేసిన మేము దొంగతనం చేసినట్టుగా మా మీద మా ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం అనేటటువంటి జరుగుతున్నది. అందువల్ల ఏంటంటే మేము డీటెయిల్డ్ వివరాలతో ఆ ఎస్పీ గారికి డీటెయిల్డ్ కంప్లైంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఈ వివరాలన్నిటినీ తదుపరి దీన్ని అనుసరించి ఇన్వెస్టిగేషన్లో చేస్తే మొదలు పెడితే ఇంకా చాలా డీటెయిల్స్ వస్తాయి. ఈ రోజున దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏమవుతుందో తెలంగాణ పోలీసు వారు సిట్టు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ కేసులు, వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు, వాళ్ళు అక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న కేసుల్లో ఎక్కడా సిట్లు ఏర్పాటు చేయలేదు. దీనిలో సిట్ ఏర్పాటు చేయడంలో అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇందులో కుట్రదారులు ఇంకా మరి కొంతమంది ఉన్నారని చెప్పేసి భావించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఆ కుట్రదారులందరూ వెలికి రావాలి, వాళ్ళందరూ బయటికి రావాలి. అవన్నీ బయటికి రావాలంటే ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి వ్యక్తులని, రాజకీయ నాయకులని, అలాగే పోలీస్ ఆఫీసర్లని వాళ్ళందరినీ విచారించి తగు చర్య తీసుకోవాల్సిందిగా, ఎఫ్ఐఆర్ కట్టవలసిందిగా మేము అర్బన్ ఎస్పీ గారిని కోరాము. రూరల్ ఎస్పీ గారిని కోరాము. రూరల్ ఎస్పీ గారు వారికి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మా అధ్యక్షుల వారి దగ్గర అడిగి తెలుసుకున్నారు. అవన్నీ తెలుసుకుని దాని ప్రకారం రూల్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రాలు 3 ఉన్నాయి. ఒక పక్కన ఒరిస్సా ఉంది, రెండో పక్కన తమిళనాడు ఉంది, పడమట దిక్కున తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఆ 2 రాష్ట్రాల వారికి పట్టించుకోవటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఓటర్గా ఉండేటటువంటి వ్యక్తి చేత కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ కూడా తీసుకోకముందు 23న ఆఫీస్ రైడ్ చేసి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉండేటటువంటి పోలీస్ అధికారులు ఈ విధమైనటువంటి పొలిటికల్ పార్టీకి ఎలక్షన్స్ ముందు ఒక దురుద్దేశంతో ఏ విధంగా చేస్తున్నారు అనేటటువంటిది ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా మరి అదేవిధంగా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నికైనటువంటి అక్కడ తెలంగాణ నాయకులు కానీ అదేవిధంగా అక్కడ చేస్తుండేటటువంటి ఆఫీసర్స్ కానీ ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా నష్టం కలిగించడం ఎంతవరకు భావ్యం? ఇక్కడ ఏదైనా జరిగింది అని అంటే, ఇక్కడ ఏదైనా నష్టం జరుగుతుంది ఇక్కడ పౌరులకి అని అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి స్టేట్ సబ్జెక్ట్ ఎవరైనా ఇక్కడ చేయాలి. ఆ లోకేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో ఓటర్. ఆయన అక్కడ ఓటర్ చేత అక్కడ ప్రభుత్వం, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఈ విధమైనటువంటి కుట్రలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికి, ప్రజా సమస్యల పరిష్కారాన్ని అడ్డుకోవడం కోసం, పేద ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఈ విధమైనటువంటి కార్యక్రమం 3 రాష్ట్రాలు పక్కన 2 రాష్ట్రాలు గమ్మున ఊరుకుంటే ఈ రాష్ట్రం ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకు ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని వెనక నెట్టేయడం కోసం ప్రయత్నం చేస్తుంది అనేటటువంటిది కూడా కుట్రలో అతిపెద్ద భాగం అని చెప్పి మేము నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి బంధువు అతను మోరోవర్ జగన్మోహన్ రెడ్డి బంధువు లోకేశ్వర్ రెడ్డి కూడా. లోకేశ్వర్ రెడ్డి రెండో ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళు చేసినటువంటిది సిమిలర్ ఎలిగేషన్స్తో డేటా సౌర్యానికి సంబంధించినటువంటి కేసులు, వాటి వివరాలు కూడా దాంట్లో రాయటం జరిగింది. రెండో ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేసి అంటే హైకోర్టు పొట్టికాయలు వేసింది కదా హైబస్ కార్పస్లో, కనుక దీనిలో లోపభూయిష్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసినటువంటిది అంతా కూడా కుట్ర కూడా బయటపడిపోయింది హైకోర్టుకు రాగానే. ఎందుకంటే 23వ తారీఖున దాడి చేసినటువంటి విషయాన్ని కమిషనర్ గారు ప్రెస్ మీట్లో చెప్పరు. అది ఎక్కడా కూడా ఇంతవరకు మనకి దాన్ని గురించి ప్రస్తావన తేవాలి ఇప్పటి వరకు ఎవరు. 24 తర్వాత మరుసటి రోజు పేపర్లో చూస్తే అది కనబడుతుంది. 23వ తారీఖు చేసినటువంటి దాంట్లో దాడి చేసి మెటీరియల్ తీసుకువెళ్ళిన తర్వాత దాని గురించి ఎందుకు మాట్లాడతారు? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఒక ఆఫీసు మీద రైడ్ చేయటం కానీ, అక్కడ ఉన్నవారిని నిర్బంధించటం కానీ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం, క్రిమినల్ జురిస్ప్రుడెన్స్ ప్రకారం చట్టవిరుద్ధం. ఏ చట్టంలోనూ కానీ ఎక్కడా కూడా ఆ రకంగా చేసే అధికారం పోలీసులకు కాదు కదా, ఎవ్వరికీ లేదు. అది రాజ్యాంగంలో వచ్చినటువంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం. ఐటీ క్రెడిట్ అనేది మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యాప్స్ తయారు చేస్తారా, బయట వాళ్ళకు కూడా చేస్తారా? వాళ్ళు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, తెలంగాణ
సంబంధించి వెర్సటైల్ బయోటెక్ మొబిటెక్ అనేటటువంటి ఒక కంపెనీలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా, అలాగే తెలంగాణ ఓటర్ల టీఆర్ఎస్కి సంబంధించిన డేటా, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డేటా, అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గ్యాదరించి మొన్న తెలంగాణ ఎలక్షన్ల ముందు ఒక తెలంగాణ మిషన్ అని చెప్పేసి పెట్టి, టీఆర్ఎస్ మిషన్ అని పెట్టి ఆ వెర్సటైల్ మొబిటెక్ కంపెనీకి వాళ్ళ డేటా అంతా సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారం అందులో ఏమేమి ఉందంటే గవర్నమెంట్ వెల్ఫేర్ బెనిఫిట్స్ అన్ని స్వీకరించేటటువంటి లిస్ట్ ఉంది. దాన్ని ఓటర్ లిస్టుకు అనుసంధానం చేశారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టారు. వాళ్ళ కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా ఈరోజు నేను పేపర్లో మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అన్ని చూపించడం జరిగింది. అవన్నీ పెట్టి వాళ్ళ మొబిటైల్ అదే వెర్సటైల్ మొబిటెక్ కంపెనీ దగ్గర నుంచి అదే తెలంగాణ గవర్నమెంట్కి డేటా ఇస్తుంది. డేటా వాళ్ళే ఫీడ్ చేస్తారు. వైఎస్ఆర్ టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళే చేస్తారు. తర్వాత జీహెచ్ఎంసీకి వాళ్ళే చేస్తారు. అందరి మెటీరియల్ అంతా డేటా అంతా వాళ్ళతోనే ఉంది. వీళ్ళందరూ ఎలక్షన్ల ముందు ఆ క్లిక్ చేయగానే పలానా నెంబర్ అని క్లిక్ చేయగానే ఓటర్ పేరు, ఫోన్ నెంబరు, ఐడెంటిటీ, బెనిఫిట్స్ ఏమేమి వెళ్ళినాయి, ఏ ఇంటికి వెళ్ళినాయి అని వస్తాయి. దాన్ని బట్టి వీళ్ళు కొంతమంది కార్యకర్తలను వాలంటీర్స్ నియమించారు. ఈ వాలంటీర్స్ని ఆ ఓటర్లందరిని ఎగ్జామిన్ చేయటం, వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారో తెలుసుకోవటం, వాళ్ళకు ఓటు అయినటువంటి వాళ్ళని ఓటర్లు తొలగించడం. తెలంగాణలో 24 లక్షల ఓట్లు తీసివేశారని చెప్పేసి గొడవ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నిజమేనా అంటే నిజమేనండి, సారీ అని చెప్పేసి సీఈఓ గారు ప్రకటించడం జరిగింది. ఇదంతా చూస్తే ఏంటంటే తెలంగాణలో ఏదైతే మోడస్ ఆపరెండి చేశారో అదే పద్ధతిలో ఇక్కడ ఓట్లు తొలగించడం కోసం ప్రయత్నం చేస్తే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దాన్ని అవేర్నెస్ వెంటనే వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం ద్వారా ఆ పెద్ద ప్రమాదం తప్పించుకోవడం జరిగింది. లేకపోతే ఇక్కడ కూడా ఆల్రెడీ 9 లక్షలు ఓట్లు తొలగించడానికి ఆల్రెడీ పెట్టారు. ఈ పూట జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 53 లక్షల దాకా మేము తొలగించాలని అనుకున్నాం, వాటి ఎన్ని చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని వాళ్ళ కుట్రలన్నీ బయటపడుతున్న తరుణంలో ఫ్రస్ట్రేషన్లో తెలంగాణ గవర్నమెంట్తో కుట్ర చేసి, తెలంగాణ పోలీసులతో కుట్ర చేసి ఈ రకమైనటువంటి కేసులు, అక్రమ కేసులు చూసి మీకు ఫండమెంటల్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్స్ ప్రకారం తెలంగాణ పోలీసులకి కేసులు రిజిస్టర్ చేసే జ్యూరిస్డిక్షన్ లేదు. అక్కడ నేరం జరిగింది వాళ్ళ ప్రకారం కూడా తెలంగాణ ఆఫీసులో కాదు, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డేటా తస్కరించారనేటటువంటిది వాళ్ళ వాదన. తెలుగుదేశం పార్టీ డేటా గవర్నమెంట్ అందించి గవర్నమెంట్కి ఇచ్చి వీళ్ళంతా కలిసి ఆ ఐటీ గ్రిడ్కి సంబంధించిన వాళ్ళకి మేము ఇచ్చాము అనేటటువంటిది వాళ్ళ వాదన అయినప్పుడు, అది తస్కరించింది అమరావతి అయినప్పుడు లేదా అక్కడ క్యాపిటల్లో అయినప్పుడు కేసు నేరం ఎక్కడ జరిగిందో అక్కడ రిజిస్టర్ చేస్తారు తప్ప ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ కేసు పెట్టరు. నేరం ఎక్కడ జరిగినప్పుడు నువ్వు అక్కడ మెటీరియల్ సీజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి దయా వల్ల ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కనుక ఇవాళ వాళ్ళని చూసి ఐటీ కంపెనీలన్నీ బెదిరిపోయి పోలీసు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇట్లా చేస్తారా, ఇక్కడి నుంచి కంపెనీలన్నీ పారిపోతే బెటర్ అనేటువంటి ఐటీ కంపెనీల ఆ యజమానులంతా భయభ్రాంతులకు చెందుతున్నారు. అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు, వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అలాంటి అరాచకత్వ పాలన తెలంగాణలో ఉంది. వాటన్నిటినీ కవర్ చేసుకోవడానికి తెలంగాణలో యాప్ సృష్టించి గవర్నమెంట్ డేటా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వాలంటీర్ల ద్వారా ఓటర్లు ఇచ్చి తొలగించినటువంటి విషయం ఈ రోజు వరకు కండెమ్ చేసే పరిస్థితి లేదు. తెలంగాణ మొన్న జరిగినటువంటి సైబరాబాద్ కమిషనర్ గారు వీటిని 23వ తారీఖు దాడి జరిగిందని చెప్పితే వాటిని పేపర్లో వస్తే వాటిని గురించి డినై చేయటం కానీ లేదు. రెండో క్రైమ్ ఎందుకు రిజిస్టర్ చేశారో చెప్పటం లేదు. ఇవన్నీ చూస్తే పోలీసులు కూడా ఈ కాన్స్పిరసీలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కుట్రదారులుగా ఉన్నారు అని చెప్పడానికి చాలా ఎవిడెన్స్ ఉంది. ఇన్వెస్టిగేట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. అదే మేము కోరాం ఎస్పీ గారిని. ఈ కేసు విచారణలో అదే బయటకు వస్తుంది. థ్యాంక్ యూ. డేటా మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదంటే వైసీపీ వాళ్ళు కానీ దొంగిలించారా, లేదంటే మన ప్రభుత్వానికి సంబంధించిన డేటా కూడా దొంగిలించారా? మీరేం కంప్లైంట్ చేశారు? ప్రభుత్వ డేటా దొంగిలించలేదు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది కనుక ప్రభుత్వ డేటా దొంగిలించారనేటటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆ విషయం మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మేము అంతవరకు చెప్తాం. థ్యాంక్ యూ. కుట్ర రాజకీయాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కుట్ర కుయుక్తులు హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన స్పష్టం చేస్తూ ఉన్నాయి. ముగ్గురు కలిసి ఈ రాష్ట్రం మీద దాడి చేస్తూ ఉన్నారు. మోడీ, కేసీఆర్ కలిసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఈ యొక్క
తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీద బురద చల్లాలి, ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలి. కుట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ పక్కన 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఒరిస్సా ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. ఎక్కడా లేనటువంటిది తెలంగాణ ప్రభుత్వమే ఇక్కడ దాడి చేస్తూ ఉంది. 23వ తారీఖు ఏ కంప్లైంట్ లేకుండానే ఆ యొక్క ఐటీ గ్రిడ్ మీద దాడులు చేయటం, వారి దగ్గర సమాచారాన్ని దొంగిలించటం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమాచారాన్ని, ఎందుకంటే మా క్రియాశీలక సభ్యుల సమాచారం కానీ సేవామిత్రుల సమాచారం కానీ ఎక్కడ కూడా పల్స్ సర్వే డేటా ఎక్కడా లేదు. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్టీజీ సీఈఓ గారు స్పష్టం చేశారు, ప్రధాన ఐటీ సెక్రటరీ కూడా స్పష్టంగా చేశారు. పల్స్ సర్వే డేటా ఎక్కడ బయటకు వెళ్ళేటువంటి అవకాశమే లేదని స్పష్టం చేశారు. అయినా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఒక క్రిమినల్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పల్స్ డేటా గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ దగ్గర కూడా వెళ్ళటం చూస్తే బీజేపీ, వెంటనే జగన్మోహన్ రెడ్డి అంతా 5-10 నిమిషాల్లో వెళ్ళారు. వెంటనే సిట్ని దర్యాప్తుకు ఆదేశించారు. అంటే స్పష్టంగా ముగ్గురు కలిసి ఇక్కడ ఓటు తొలగించేటువంటి దగ్గర నుంచి ఈ ప్రభుత్వాన్ని, ఈ తెలుగుదేశం పార్టీ డేటా సేకరించే వరకు, అప్పుడే ఆ డేటా సేకరించి ఫోన్లు కూడా వస్తున్నాయి అనేటువంటిది మాకు సమాచారం వస్తూ ఉంది సోషల్ మీడియా ద్వారా. ఇటువంటి కుట్ర రాజకీయాలకి 5 కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అరాచక శక్తులు అధికారంలోకి రాకముందే ఈ విధంగా ఉన్నారు, వస్తే ఏ విధంగా ఉంటుందో కూడా ప్రజలు ఊహించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అరాచక శక్తులు అధికారంలోకి రాకముందే రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును తొలగించాలంటున్నారు. అధికారంలోకి వస్తే రేపు ఆస్తులు, ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉంటాయా, ఎవరి భూములు వాళ్ళకు ఉంటాయా, వచ్చే పెన్షన్లు కూడా పేర్లు మార్చి కొట్టేసేటువంటి కుట్ర కుతంత్ర రాజకీయాలు చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ అరాచక శక్తుల్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుట్ర రాజకీయాలు చేసేటువంటి కేంద్రంలో ఉన్న మోడీ కానీ, ఇక్కడున్న కేసీఆర్తో కలిసి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుట్రలకి ఈ రాష్ట్రం బలి కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద కూడా ఉంది. థ్యాంక్ యూ అమ్మా.